ఆదిత్య పవర్ సిస్టమ్స్ సోలార్ దగ్గర ఉన్నాము. మరి ఏంటి ఆదిత్య స్పెషాలిటీ? చాలా సోలార్ కంపెనీస్ ఉన్నాయి మార్కెట్ లో. సో వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆదిత్య అండ్ అదర్ సోలార్ కంపెనీస్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. పేరు సార్? నా పేరు మధుకర్ మేడం. మధుకర్ గారు, ఏంటి మరి మీ ఆదిత్య స్పెషాలిటీ? మేడం, మా కంపెనీ ఆదిత్య పవర్ సిస్టమ్స్ వచ్చేసి మేము 2013 ఏప్రిల్లో ఎస్టాబ్లిష్ చేసాము. గత 12 సంవత్సరాల నుంచి కరీంనగర్ లో సోలార్ సిస్టమ్స్ వర్క్స్ అని చేస్తూ వస్తున్నామండి. మేము స్టార్ట్ చేసిన కొత్తలో సోలార్ అంటే కూడా ఎవరికి పెద్దగా తెలియదు. మేము ఆ టైంలో ఒక చిన్న ట్రాలీ మీద సోలార్ పంప్స్ ఇన్స్టాలేషన్ చేసుకొని విలేజ్ టు విలేజ్ డెమోలు ఇచ్చాము. ఆ తర్వాత సోలార్ అవేర్నెస్ కూడా తీసుకొస్తూ వచ్చామండి. మేము ఎన్నో స్ట్రీట్ లైట్స్, సోలార్ వాటర్ హీటర్స్, ఈ ప్రాజెక్ట్స్ అన్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటూ వస్తున్నాము. ఎన్ని ప్రాజెక్ట్ చేస్తారు సార్ ఇంతవరకు? ఇప్పటి వరకు మోర్ దాన్ 100 నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశామండి. ఇక్కడ మనకు విద్యా సంస్థలు కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, హాస్పిటల్స్, తర్వాత డొమెస్టిక్ సైట్స్ అన్ని కూడా చేస్తూ వచ్చామండి. లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసినటువంటి శ్మశాన వాటికలో కూడా మేము సోలార్ స్ట్రీట్ లైట్స్ కూడా స్పాన్సర్ చేసినామండి. చాలా వరకు విలేజెస్ లో ప్రతి శ్మశాన వాటిక దగ్గర 2 స్ట్రీట్ లైట్స్ కూడా మా కంపెనీ ఇచ్చిందండి. మోదీ ప్రధాని ప్రజెంట్ అంతా వచ్చేసి మేడం, సోలార్ సిస్టమ్ ఇంత అవేర్నెస్ రావడానికి కారణం ప్రధానమంత్రిగా తీసుకొచ్చినట్టు పిఎం కుసుమ్ యోజన ప్రోగ్రామ్, పిఎం సూర్యఘర్ ప్రోగ్రామ్ అండి. ఇది పిఎం సూర్యఘర్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకు మోస్ట్లీ సోలార్ సిస్టమ్ పైన 78,000 రూపీస్ సబ్సిడీ అనేది వస్తుంది. ఇంతకు ముందనే మనకు సబ్సిడీ తక్కువ ఉండేదండి. ప్లస్ ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ ఏంటంటే వెరీ అడ్వాన్స్ టెక్నాలజీస్. ఒకప్పుడు మనం సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయాలి అని అంటేనేమో 200 వాట్ ప్యానల్స్ నుంచి 250 వాట్ ప్యానల్స్ వరకు వచ్చేవి. బట్ రైట్ నా వస్తున్న ప్యానల్స్ 550 వాట్ ప్యానల్స్ అండి. అండ్ వెరీ రీసెంట్ గా ఇండియాలో వెరీ అధునాతమైన టెక్నాలజీ తీసుకొచ్చిన కంపెనీ రిలయన్స్ అండి. రిలయన్స్ వాళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీ వచ్చేసి హెచ్జేటి టెక్నాలజీ. ఇది హెట్రో జంక్షన్ టెక్నాలజీ అంటారు. ఇండియాలోనే మొట్టమొదటి టెక్నాలజీ ఇది. రిలయన్స్ వాళ్ళు ఈ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి జామ్నగర్ లో 20 గిగావాట్ సోలార్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు మేడం. ఈ సోలార్ ప్లాంట్ లెక్కలే మనకు ఈ అధునాతమైన టెక్నాలజీ ఒక ప్యానల్స్ మనకు ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటది. దీనికి తోడు రిలయన్స్ వాళ్ళు ఇంకేం చేస్తున్నారంటే 5,50,000 ఎకరాలలో కుచ్చు అనే ప్లేస్ లో సోలార్ పార్క్ ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మేడం. అక్కడ నుండి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయినటువంటి ఎంఆర్ఎఫ్ కానివ్వండి, అపోలో కానివ్వండి, వాళ్ళు పవర్ అనేది సప్లై చేస్తూ ఉంటారు. సో అదే విధంగా మనము అదే టెక్నాలజీని మన కరీంనగర్, మన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి మేము రిలయన్స్ కంపెనీతో టైఅప్ అయ్యాము. ఇప్పుడు మేము ఆథరైజ్డ్ ఛానల్ పార్ట్నర్ గా రిలయన్స్ ఒక అడ్వాన్స్ టెక్నాలజీని ప్రతి కస్టమర్ కి, ప్రతి ఇండస్ట్రీకి ఇవ్వడానికి మేము ముందుకు వచ్చామండి. రేపు ఇప్పుడు జనవరి 1 నుంచి ప్రతి స్టాక్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంటాయి. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, అన్ని సోలార్ సిస్టమ్స్ కంటే ఇది భిన్నం. ఎందుకు తేడా అంటే మేడం, మిగతా సోలార్ సిస్టమ్స్ లో మనం వాడే అంత టెక్నాలజీ టాప్ కాన్ టెక్నాలజీ వాడుతున్నాము. 550, 540, 560 వాటేజ్ ప్యానల్ దాకా వాడుతున్నాం. ఈ హెచ్జేడి టెక్నాలజీ స్టార్టింగ్ అవడమే 690 వాట్ పీక్ నుండి రిలయన్స్ వాళ్ళు 720 వాట్ పీక్ దాకా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఒక 3 ప్యానల్స్ ఇన్స్టాల్ చేసే దగ్గర 2 ప్యానల్స్ ఇన్స్టాలేషన్ చేసుకుంటూ వస్తాము. రెండోది, ఒక 100 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసే దగ్గర మనం ఒక 80-85 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ పెట్టి కూడా 100 కిలోవాట్ల ప్రొడక్షన్ మనం రీచ్ చేయగలుగుతాం. సో లోయెస్ట్ స్పేస్ ఏరియాని కవర్ అవుతుంది, మనకు మెయింటెనెన్స్ కూడా ఈజీగా అవుతుంది. సో ప్రతిదీ కూడా వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి మనకి ఎఫిషియన్సీ. అండ్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ టెక్నాలజీ అండ్ ఎఫిషియన్సీ ఏంటంటే మేడం, ప్రతి సోలార్ ప్యానల్ ఒక డిగ్రేడేషన్ అనేది ఉంటుంది. అంటే ఎండలో పెట్టినప్పుడు అని ప్రతిదీ కూడా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. సో మిగతా సోలార్ ప్యానల్స్ కంపేర్ చేస్తే రిలయన్స్ వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేసినటువంటి ఈ హెచ్జేటి టెక్నాలజీ ప్యానల్ ఎవ్రీ ఇయర్ 0.3% మాత్రమే డిగ్రేడేషన్ ఉంటుంది. అంటే 30 సంవత్సరాలు వీళ్ళు ఇస్తున్నటువంటి వ్యారంటీలో మన డిగ్రేడేషన్ వాల్యూ వచ్చేసి ఓన్లీ 9% మేడం. అంటే ఒక 30 సంవత్సరాలకు కూడా మోర్ ఆర్ లెస్ మన సోలార్ ప్యానల్ మనం 100 కిలోవాట్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే మళ్ళీ అది ఒక 95 కిలోవాట్ వరకు ఎఫిషియన్సీగానే పనిచేస్తుంది. సో మనకు లాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మేడం. రెస్పాన్స్ ఎట్లుంది సార్? పబ్లిక్ రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. మాకు ఆల్రెడీ ఇప్పటికీ మోర్ దాన్ నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక 20-25 సిస్టమ్స్ కన్ఫర్మేషన్ ఉన్నాయి. ఒక 4 ఇండస్ట్రియలిస్ట్ కూడా మాకు మాట్లాడారు, అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చారు మేడం. మేము నెక్స్ట్ వీక్ నుంచి ఆ ఇండస్ట్రీస్ అన్ని విజిట్ చేసి వాళ్ళకు ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డెఫినెట్ గా మేము మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీ త్రూ మళ్ళీ వాటిని కూడా మేము పబ్లిక్ లోకి తీసుకొస్తాం మేడం. చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది ఆదిత్య పవర్ సిస్టమ్స్ వాళ్ళు రిలయన్స్ తో టైఅప్ అయ్యి వాళ్ళు ఇప్పుడు కొత్త అడ్వాన్స్ గా మంచి సేవలు అందిస్తున్నారంట సోలార్ దాంట్లో. సో చాలా ఆర్డర్స్ వచ్చాయి మాకు అంటూ కూడా చెప్తున్నారు. పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఈ ప్యానల్ వచ్చేసి మనకు టాప్ కాన్ టెక్నాలజీ ప్యానల్ సార్. ఇది మనకు దీని కెపాసిటీ వచ్చేసి 560 వాట్ ప్యానల్. ఇది
మనకు దీంట్లో ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్ రెండు భాగాలుగా విభజించబడి జరుగుతుంది. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్ అండి. దీని ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసుకునేటప్పుడు ఒకవేళ షాడో గనక ఈ పార్ట్ లో పడినట్టయితే మిగతా కింద ఉన్నటువంటి సోలార్ ప్యానెల్ సిరీస్ లో కూడా ఇదంతా ఎఫిషియన్సీగా పనిచేస్తూ వస్తుందండి. దీని యొక్క లైఫ్ టైం మనకు 30 years వ్యారంటీ ఉంటుంది. 30 years వ్యారంటీ అంటే మనకు 100% జనరేషన్ అనేది జరుగుతూ వస్తుందండి. దీంట్లో కూడా మనకు ప్యానెల్ మీద పడినటువంటి డస్ట్ కానీ ఇవన్నీ క్లీన్ చేసుకున్నట్టయితే ప్రతి ఎఫిషియన్సీ కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటుందండి. ఈ ప్యానల్స్ మనము ఈచ్ వన్ 560 wattage. మనం 2 ప్యానల్స్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే మనకు ఒక 1 kilowatt లో మనం దీన్ని కన్సిడర్ చేస్తామండి. అదే మనం ఇప్పుడు ప్రజెంట్ సబ్సిడీలో ఇస్తున్నప్పుడు ఇవి మనం 6 ప్యానల్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. ఈ 6 ప్యానల్స్ ద్వారా మనకు 3.2 kilowatt సోలార్ ప్యానల్ మనకు పవర్ మనకు ఇన్స్టాలేషన్ అవుతుంది. దీని ద్వారా మనకు వచ్చేసి ఏంటంటే నెలకు 360 యూనిట్ల పవర్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. సో కస్టమర్కి మంత్లీ 2,000 నుండి 2,500 వరకు వచ్చేటువంటి కరెంట్ బిల్ అనేది మనకు 0 బిల్ కిందకి కన్సిడరేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. దీంట్లో మనకు 3 kilowatt నుంచి 5 kilowatt దాకా డొమెస్టిక్ సబ్సిడీస్ కూడా అవైలబిలిటీ వస్తున్నాయి. ప్రతి సబ్సిడీ మీద పిఎం సూర్యఘర్ స్కీమ్ కింద మనకు 78,000 రూపాయల వరకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ప్లస్ ప్రతి కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా 90% బ్యాంక్ ఫండింగ్ చెప్పేసి ఇస్తున్నాము. అట్ ద రేట్ ఆఫ్ 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనండి. సో ప్రతి కస్టమర్కి ఇది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, అందుబాటులో కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. నా పేరు తిరుపతి. నేను ఆదిత్య పవర్ సిస్టంలో గత 6 years నుంచి పనిచేస్తున్నాను. ఈ సంస్థలో పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మేము ఆల్రెడీ పిఎం సూర్య గారు వచ్చినప్పటి నుండి ఒక 78 సిస్టమ్స్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. మేము మాకు రిఫరెన్స్ మార్కెట్తోనే బాగా చేస్తున్నాము. ఇప్పటి వరకు చాలా సర్వీస్ చేసాము. 200 above సిస్టమ్స్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ జరిగిపోయింది మాది. కస్టమర్ నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. మా రిఫరెన్స్ మార్కెట్ అంతా కస్టమర్తోనే వస్తుంది.